రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని ఇప్పుడు 12 గంటలు ఇస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నర్సాపూర్లోని సబ్స్టేషన్ని ఆయన స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి స్టాక్ రిజిస్టర్ని పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్ఎస్ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. మళ్ళా పొద్దున 4 గంటలకు 3 ఫేజ్ వచ్చింది. అంటే మీరు రైతుకు 12 గంటల కరెంటే ఇస్తున్నారు, కేవలం 12 గంటలు. అంతే కదా బిడ్డ, ఇది బుక్ అయింది, నేనేం మాట్లాడతలేను. 3 ఫేజ్ ఎప్పుడు వచ్చింది? నర్సాపూర్ సబ్స్టేషన్లో గౌరవనీయులు సునీతా లక్ష్మారెడ్డి గారు శాసనసభ్యురాలు నేను కలిసి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. వాస్తవానికి నర్సాపూర్లో ఒక పార్టీ సమావేశానికి హాజరవుతూ అసలు కరెంటు రావడం లేదని రైతులు ఫోన్ చేస్తే సడన్గా మేము ఇక్కడ ఆగాం. నాకు 2 గ్రామాల రైతులు రెడ్డిపల్లి, చిప్పల్తుర్తి, మద్దూరు, రెడ్డిపల్లి గ్రామ రైతులు ఫోన్ చేసి మాకు కరెంట్ సరిగా వస్తలేదని ఫోన్ చేస్తే, సరే ఎందుకు రావడం లేదని మేము ఇక్కడ సబ్స్టేషన్ దగ్గర ఆగాం. రేవంత్ రెడ్డి గారేమో నేను 24 గంటల కరెంట్ ఇస్తున్నా అంటుండు. రెడ్డిపల్లి, మద్దూరు రైతులేమో నిన్న మొన్న మాకు 12 గంటల కరెంటే వస్తుంది సార్, ట్రిప్ అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, నార్లు పోసే టైము, ఇవాళ మేము పొలాన్ని తయారు చేసే సమయంలో కరెంట్ లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని రైతులు మాతో మాట్లాడడం జరిగింది. సరే అది నిజమా, రైతులు చెప్పింది ఏంటి, సమస్య ఏంటి తెలుసుకుందామని చెప్పి మేము నర్సాపూర్ సబ్స్టేషన్కి వచ్చాము. ఇక్కడ లాగ్ బుక్ చూసాము. ఈరోజు లాగ్ బుక్లో చూస్తే 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు కరెంటు పోయి మళ్ళీ ఉదయం 4 గంటలకు వచ్చింది. అంటే 12 గంటల కరెంటు మాత్రమే వచ్చింది. ఇంకొక రోజు చూస్తే సాయంత్రం 5 గంటలకు పోయి ఉదయం 3 గంటలకు వచ్చింది. అంటే 14 గంటల కరెంటు వచ్చింది. ఇంకొక రోజు చూస్తే 13 గంటల కరెంటు వచ్చింది. అంటే